శ్రీమతి రామానుజాయన్ మహా జై శ్రీమన్నారాయణ. கீழ்வானம் வெள்ளென்னோ எருமை சிறு வீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்னுன்னாம் சேவித்தால் ఆవా వెన్న ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్. మన గోదమ్మ ఇవాల్టి రోజున 8వ పాసుర వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. 6వ పాసురంలో గోపికను పిల్లాయ్ అన్నారు. 7వ పాసురంలో గోపికను పెண்ணే అన్నారు. 8వ పాసురంలో గోపికను కోదుకలముడయ పావాయ్. కోదుకలం అంటే కుతూహలం కలిగిన గోపిక. ఎవరంటే కుతూహలం కలిగిన గోపిక అంటే కృష్ణయ్యకే ఈ గోపిక అంటే ప్రాణమట. కనుక కృష్ణయ్యకు ఇష్టమైన గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో. గుర్తు చెప్తున్నారు తెల్లవారింది అని. కీశ్వానం వెళ్ళెన్ను. అమ్మ గోపిక, కృష్ణయ్యకు నీవంటే ఎంత ఇష్టమైనా సరే భాగవత గోష్ఠి ఇంతమంది బయట ఉన్నది కనుక వేంచేయి బయటకు రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు గోదమ్మ లోపల గోపికతో. లోపల గోపిక అడిగింది తెల్లవారింది అనటానికి గుర్తు ఏమిటి అని. ఇదిగో కీజ్వానం వెళ్ళెన్ను. తూర్పు దిక్కున ఆకాశంలో తెల్లగా ఉన్నది కనుక సూర్యుడు రాబోతున్నాడు కనుక తెల్లవారింది అనటానికి ఇదే గుర్తు. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారబోతోంది అని చెప్పారు లోపల గోపికకు మన గోదమ్మ. వెంటనే లేదు మీరింత ఎక్కువ మంది గోపికలు కదా, మీరు కృష్ణ అనుభవాన్ని పొందుతున్నారు కదా, కృష్ణయ్యనే చూస్తూ ఉన్నారు, కృష్ణ నామ సంకీర్తనే చేస్తున్నారు, మీ హృదయంలో కృష్ణయ్యనే ఉంచుకున్నారు కనుక సహజంగానే భక్తి కలిగిన వారికి తేజస్సు కూడా ఎక్కువగా ఉంటుందట. కనుక మీరింతమంది కూడా రాత్రంతా పడుకోకుండా ఎటువైపు చూస్తున్నారు? ఎప్పుడు తెల్లవారుతుందా, సూర్యోదయం ఎప్పుడవుతుందా అని తూర్పు దిక్కునే చూస్తున్నారు. కనుక తూర్పు దిక్కు ఎందుకు అంత తెల్లగా కనిపిస్తోందో తెలుసునా? మీ ముఖాలన్నీ తూర్పు దిక్కునే చూడటం వల్ల ఎప్పుడు తెల్లవారుతుంది అని మీ యొక్క తేజస్సు, ముఖ తేజస్సు అంతా కూడా ఆకాశంలో తూర్పు దిక్కున పడి తెల్లవారింది అనుకుంటున్నారు అంతే తప్ప నిజంగా తెల్లవారలేదు. వేరే గుర్తు చెప్పండి అన్నారు లోపల గోపిక. ఎరుమై సిరువీడు. మన గోదమ్మ ఒక బ్రాహ్మణుల పుత్రిక అయి ఉండి ఏమంటున్నారో తెలుసునా? గేదెలు, ఏనుములు, అదేవిధంగా చిన్న వీడు అని మాట్లాడుతున్నారట. మన పెరియవత్సాన్ పిళ్ళై ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుల పుత్రిక 3 కాలాల సంధ్యావందనము మంత్రాలు ఇవన్నీ అనకుండా చిన్న వీడు, పెద్ద వీడు, ఏనుములు, గేదెలు గడ్డి తింటున్నాయి అని మాట్లాడుతున్నారు చాలా అందంగా. అంటే బ్రాహ్మణుల పుత్రిక అయిన గోదమ్మ గోపిక వలె అనుకరించడముతో తాను గోపికగానే మారిపోయింది మన గోదమ్మ. కనుక ఎరుమై సిరువీడు అంటే గేదెలను తెల్లవారుజామున పాలు పితకాలి అంటే ఆ గేదెలకు గోవులకు పాలు పితికేటప్పుడు ఏమీ పెట్టకుండా, గడ్డి మొదలైనవి పెట్టకుండా పాలు పితకనే కూడదు. కనుక ఆ గేదెలకు పాలు పితకాలి అంటే తెల్లవారి సమయంలో ఏదో ఒకటి తినిపించాలి. కనుక ఇప్పుడే అడవులకు తీసుకువెళ్ళడం కుదరదు కదా గొల్లలకి. కనుక ఏం చేశారు ఈ గోపికలందరూ కూడా? సిరువీడు, వారి ఇంటి ముందు ఒక చిన్న గడ్డిని మొలిపింప చేశారట. ఆ చిన్న ప్రదేశంలో ఉండే గడ్డిని మేస్తున్నాయి గేదెలన్నీ. కనుక తెల్లవారింది ఇదే గుర్తు అంటున్నారు మన గోదమ్మ గారు లోపల గోపికతో. వెంటనే లోపల గోపిక అన్నారు కదా, మీరందరూ తూర్పు దిక్కునే చూడటం వల్ల అన్ని దిక్కులు ఎలా ఉన్నాయి? చీకటిగా ఉన్నాయి. కనుక ఆ చీకటి గుంపులనే చూసి మీరు గేదెలుగా భ్రమపడ్డారే తప్ప నిజంగా తెల్లవారినట్లు కాదు అన్నారు లోపల గోపిక బయట ఉండే గోదమ్మతో. మేయ్వాన్ పరందనగాన్. మేయ్వాన్
సరే ఆ మంచి గడ్డిని, ఆ తెల్లవారుజామున గడ్డి ఎలా ఉంటుంది, చక్కగా ఫ్రెష్గా అప్పుడే నీటి బిందువులు అంటే మంచు బిందువులు ఆ గడ్డి మీద పడి చాలా రమణీయంగా అందంగా చాలా తీయగా భోగ్యంగా ఉంటుందట. అలాంటి మేయివాన్ ఆ మంచి గడ్డిని మేస్తున్నాయి అని చెప్పారు మన గోదమ్మ గారు లోపల గోపికతో. వెంటనే గోపిక ఏమంది, అవి గేదెల గుంపులు కాదు తల్లి, చీకటి గుంపులు అన్నారు. సరే మిక్కుళ్ళ పిల్లైగళం, అందరూ వచ్చారు గోష్ఠిలో నీవు తప్ప అన్నారు మన గోదమ్మ గారు లోపల గోపికతో. సరే లోపల గోపిక అందట ఈలోపు, సరే అందరూ వస్తే చాలా తక్కువ మందే కనిపిస్తున్నారే ఇక్కడ అన్నారట లోపల గోపిక. మళ్ళీ మన గోదమ్మ గారు అన్నారు, లేదు తల్లి, పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్ ఉన్నై కూవాన్ వందు నిన్నోం. లేదు లేదు, అందరూ కృష్ణుని సేవించాలి అన్న ఆర్తితో అభినివేశంతో కృష్ణుని చూడాలి అన్న ప్రేమ చేత వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్ళారు. వెళుతూ ఉంటే గోష్ఠిలో కృష్ణయ్యకు ఇష్టమైన గోపిక లేకుండా కృష్ణయ్య మమ్మల్ని అనుగ్రహిస్తాడా, కనుక అక్కడే వాళ్ళు ఉన్నారు, మేం కొంతమంది నీ దగ్గరకు వచ్చాము, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాము అన్నారు మన గోదమ్మ లోపల గోపికతో. ఎలా వెళుతున్నారట ఈ గోపికలందరూ కూడా కృష్ణయ్య దగ్గరకు? వెళ్ళి ఏదైనా కోరుకుంటారా కృష్ణయ్యను? చిచ్చి లేదు, వేరే కోరికల కోసం కాదు గోపికలు వెళ్ళేది, వెళ్ళడమే ప్రయోజనంగా. వెళ్ళి ఎప్పుడెప్పుడు కృష్ణయ్య సౌందర్యాన్ని సేవిస్తామా, కృష్ణయ్య ఆపాద మస్తకాన్ని ఎప్పుడు సేవిస్తామా, కృష్ణయ్య మాట్లాడుతూ ఉంటే ఆ అదర సౌందర్యాన్ని ఎప్పుడు సేవిస్తామా, కృష్ణయ్య నేత్రాల సౌందర్యాన్ని ఎప్పుడు సేవిస్తామా, కృష్ణయ్య మాటలు ఎప్పుడు విందామా అని పరితపిస్తూ వెళుతున్నారే తప్ప వెళ్ళిన తర్వాత కృష్ణయ్యను వేరే కోరికలు కోరేవారు కాదట, వెళ్ళడమే ప్రయోజనంగా. అదేవిధంగా శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజు గారిని అడిగారు, సరే భాగవతం వింటున్నారు కదా పరీక్షిత్ మహారాజే, మీకేమనిపిస్తోంది? అలా మీరు చెప్తూ ఉండాలనిపిస్తోంది, అలా నాకు వింటూ ఉండాలనిపిస్తోంది అన్నారట పరీక్షిత్ మహారాజు. అంటే వినడమే ప్రయోజనం. అదేవిధంగా మన అర్చిరాది మార్గ గమనము ఎప్పుడు మనం చింతన చెయ్యాలట. ఏమని చింతన చెయ్యాలి? ఎప్పుడు అర్చిరాది మార్గము ద్వారా శ్రీ వైకుంఠానికి వెళతానా, ఆ భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోక సత్యలోకాలు ఎప్పుడు దాటతానా, సన్మాన సత్కార్యాలు ఎప్పుడు స్వీకరిస్తానా, విరజా తీర్థంలో ఎప్పుడు స్నానం చేస్తానా, అమానవ కర స్పర్శతో పంచ ఉపనిషత్మయ శరీరము ఎప్పుడు వస్తుందా, ఆ అనేక ప్రాకారాలలో తిరుమణి మండపానికి ఎప్పుడు వెళతానా, ఆ వైకుంఠనాథుడి ఒడిలో ఎప్పుడు కూర్చుంటానా అని ఆ అర్చిరాది మార్గము ద్వారా వెళ్ళడమే ప్రయోజనమట ముక్త పురుషుడికి. అలా ప్రతి నిత్యం మనం చింతన చెయ్యాలి. అదేవిధంగా దేని చింతన చెయ్యాలి? అక్రూరయానం పోలే, అక్రూరాళ్వాన్ కంసుడు పిలిచాడట, రాక్షసులందరూ పంపించిన వాళ్ళందరూ చనిపోయారు కృష్ణయ్య చేతులతో, కనుక ఇప్పుడు ఎవ్వరూ లేరు రాక్షసుల్ని సంహరించడం పంపించడం కంసమామకి. సరి ధనుర్యాగము అనే నెపంతో అక్రూరాళ్వాన్ని పిలిచాడు కంసుడు. అక్రూరా, గోకులానికి వెళ్ళి నా మేనల్లుని తీసుకురా, ధనుర్యాగము అన్న నెపంతో అని చెప్పగా అక్రూరుడు ఇంకా వెళ్ళల గోకులానికి. రథం ఎక్కినట్లుగా, రథాన్ని నడుపుతున్నట్లుగా, యమునా నది దాటుతున్నట్లుగా, గోకులానికి వెళ్ళినట్లుగా, ఆ గోకులంలో నందభవనానికి వెళ్ళినట్లుగా, నందభవనం లోపల అందంగా బాలకృష్ణుడు 10 సంవత్సరాలు పిల్లాడు పరిగెత్తుకుంటూ, అక్రూరా ఇన్ని సంవత్సరాలకు వచ్చావా నా దగ్గరికి అని కృష్ణయ్య మాట్లాడుతున్నట్లుగా, ఒళ్ళో కూర్చోపెడుతున్నట్లుగా, అదేవిధంగా గాఢాలింగనం చేసుకున్నట్లుగా కృష్ణయ్యతో మాట్లాడుతూ ఇంకా వెళ్ళినట్లుగా భావనతోనే ఆనందాన్ని పొందుతున్నాడట అక్రూరాళ్వాన్. అలాగే తిరుమలై యాత్ర, ఇంకా తిరుమలకు వెళ్ళాల, ట్రైన్లో కూర్చున్నాం, గోవిందనామ సంకీర్తన చేస్తున్నాం, అందరితో కూడి కొండ ఎక్కబోతున్నాం, కొండ ఎక్కుతూ గోవిందనామ సంకీర్తన చేస్తున్నాం, దారిలో త్రోవ భాష్యకార సన్నిధి రామానుజుల వారి సన్నిధిని సేవించుకున్నాం, మధ్యలో అనేక లేడులు కోతులు అనేకమైనవి చక్కగా మన టిటిడి వారు ఏర్పాటు చేసింది సేవిస్తున్నాం, వెళుతున్నాం దగ్గరకు, లైన్లో నుంచున్నాం, వెంటనే జయన్ విజయన్ మనకు ఓం నమో వెంకటేశాయ అని నామ
నామం రావడం, ఆ నామాన్ని తలుచుకుంటూ మంత్రాన్ని తలుచుకుంటూ మన వరదరాజ పెరుమాళను సేవించుకొని లోపలికి వెళ్ళి గరుడాళ్వార్ల ఎదురుగుండా జయ విజయం సేవించుకొని మధ్యలో అందరూ తోస్తూ ఉంటారు. దాంట్లో వెళుతూ వెంటనే ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆపాద మస్తకం, తిరువడిగల్, అందమైన వస్త్రము, అదేవిధంగా పాదాలు, ఆయన కట్టుకున్న అందమైన వస్త్రము, అదేవిధంగా వరద శ్రీహస్తము, కటి శ్రీహస్తము, పెరుమాళ యొక్క నాభి సౌందర్యం, పెరుమాళ యొక్క వక్షస్థలం, పెరుమాళ్ తోள்గల్ భుజాలకి ధరించిన శంఖత్తాళ్వాన్, చక్రత్తాళ్వాన్, పెరుమాళ యొక్క కంఠం, అందమైన అధరాలు తిరువేంగడ ముడియానివి, స్వరూపం, పెద్ద కిరీటం ధరించామా, సేవించామా, అంతే. పదని 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 అంటూ ఉంటారు, లైన్లో తోస్తూ ఉంటారు. ఇంకా వెళ్ళినట్లు భావన, వెళ్ళడమే ప్రయోజనంగా పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్. సరే వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు నన్ను పిలవడానికి అందట. లోపల గోపిక, ఉన్నై కూవాన్ వందు నిన్నోం. తల్లి, నీవు లేకుండా కృష్ణ అనుభవం మాకు లభిస్తుందా? వందు నిన్నోం, వచ్చి నీ వాకిట నుంచున్నాను తల్లి. ఆజగామ ముహూర్తేనా, ఆనాడు విభీషణాల్వాన్ ఎలా అయితే వచ్చి రామచంద్రుడి దగ్గర నుంచున్నాడో అలా మేము నీ దగ్గర నుంచున్నాం తల్లి అంటున్నారు. కోదు కలముడయ పావాయ్, ఎటువంటి గోపిక నీవు అంటే కృష్ణయ్యే ఈ వాకిట నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు నీ అనుగ్రహము చేత. అలాంటి వాకిట్లో మేము ఉన్నాము. కృష్ణయ్యకు ఇష్టమైన గోపిక మేలుకో పావాయ్. అబలలు ఎటువంటి వారు అంటే పారతంత్రం కలిగిన వారు, స్వతంత్రులు కాదు. అటువంటి కృష్ణయ్యకే పారతంత్ర్యం కలిగిన ఓ గోపిక ఎజుందిరాయ్, మేల్కో తల్లి. సరే ఏం చెయ్యాలి? పాడి పరై కొండు, నోరారా పాడి గానము చెయ్యాలి. పాడి పరై కొండు, ఏం గానం చెయ్యాలి నోరారా? మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై, మావాయ్ పిళందానై కేసిని సంహరించిన వాడా, చాణుర ముష్టికులని సంహరించిన వాడా, ఓ దేవాది దేవా అని నామ సంకీర్తన చెయ్యాలి తల్లి. శీఘ్రంగా బయటకు రా అని ప్రార్థిస్తున్నారు గోదమ్మ లోపల గోపికతో. ఇంతకు మావాయ్ పిళందానై ఎవరి రాక్షసుడు అంటే, మా అంటే గుర్రము, వాయ్ అంటే నోటిని చీల్చిన వాడా. మన కంసమామ ప్రతి పూట రాక్షసుని పంపించారట. పూతన, సకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర, అగాసుర, కేసి అనేక మంది రాక్షసులలో గోకులంలో చిట్ట చివరి రాక్షసుడు ఎవరు అంటే కేసిని సంహరించాడు. మా అంటే ఆ గుర్రం యొక్క వాయిని చీల్చిన కన్నా అంటోంది. వీర చరిత్రలను కీర్తించవద్దా? కృష్ణ సంహారం చేసిన ఆ వైభవాన్ని. మావాయ్ పిళందానై, తర్వాత మధురకు వేంచేశాడు కృష్ణయ్య. మల్లరై మాట్టియ, కంసుడు చాణురముష్టికుల్ని బాగా దగ్గరుండి మేపాడట కనుక అటువంటి వాళ్ళతో ఇప్పుడు యుద్ధం మన కృష్ణయ్య. యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు బాగా అలంకరించుకుని వెళతారా ఎవరైనా? కాదు. అందులో మన కృష్ణయ్య ఎలా వెళ్ళాడట? మధురకి వెళ్ళగానే మాలాకారుడిచ్చే మాలలను ధరించి కుబ్జ ఇచ్చిన చందనాన్ని స్వీకరించి మరి యుద్ధ భూమికి వెళ్ళాడట. ఎలా ఉన్నారు చాణుర ముష్టికులు అంటే భయంకరంగా పెద్ద పెద్దగా బలిసి ఉన్నారట చాణుర ముష్టికులు మదముతో. కానీ మన కృష్ణయ్య చాలా అందంగా సుకుమారంగా చిన్న పిల్లాడిగా ఉన్నారట. ఇటువంటి యుద్ధము సమమా చాణుర ముష్టికులకి కృష్ణయ్యకి? కూడాదు కూడాదు, సమము కాదు కాదు అంటున్నారట మధురాపుర వాసులందరూ కూడా. కానీ మన కృష్ణయ్య చాలా అందంగా ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి శరీరం రాసుకుంటూ యుద్ధం చెయ్యాలి. ఇంతలో చాలా చాతుర్యంగా యుద్ధం చేశారట చాణుర ముష్టికులతో మల్ల యుద్ధాన్ని. ఎందుకని? శరీరం మీద కృష్ణయ్య తిరుమేని మీద గోపికలందరూ మధుర గోపికలు అలాగే చూస్తున్నారట కృష్ణయ్య సౌందర్యాన్ని. ఓ మన కృష్ణయ్య, ఓ దేవకి వసుదేవులు బిడ్డ, 10 సంవత్సరాలైందే, 10 సంవత్సరాలైందే, ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ మన కృష్ణయ్య మన దగ్గరకు వచ్చాడా? భలే ఉన్నాడే, ఎంత అందంగా ఉన్నాడు
వచ్చాడు అంటూ అందరూ కృష్ణ సౌందర్యాన్ని సేవిస్తున్నారట. ఆ గోపికల యొక్క నేత్రాల చిహ్నాలు ఎక్కడ పడ్డాయి అంటే ఇప్పుడే చందనాన్ని రాసుకుని వచ్చాడేమో ఆ కృష్ణ వక్షస్థలం మీద పడ్డాయట. ఆ గోపికల చిహ్నాలు చెరగకుండా మల్ల యుద్ధము చేసి వాళ్ళని సంహరించాట కృష్ణయ్య. దేవాది దేవనై ఇలా కేసిని సంహరించిన వాడు, చాణుర ముష్టికుల్ని సంహరించినాడు ఎవరు? దేవాది దేవనై. దేవాది దేవుడే మన కృష్ణయ్యగా వేంచేసి ఉన్నాడు. అటువంటి నామ సంకీర్తన సెన్ను నాం సేవిత్తాల్, అటువంటి నామాన్ని చెబుతూ స్వామి కృష్ణయ్య దగ్గరకు వెళదాము. వెళితే ఏమంటాడో తెలుసునా? ఆవావెన్న ఆరాయందు అరుళ్. ఆ అయ్యో, నేను గోపికల దగ్గరకు వెళ్లాల్సి ఉండగా వాళ్లే సుకుమారులు నా దగ్గరకు వచ్చారా, అయ్యయ్యో అంటాట. మనల్ని చూడగానే ఆవావెన్న ఆరాయందు అరుళ్, విశేషంగా మనల్ని అనుగ్రహిస్తాడు అంటూ మన గోదమ్మ గారు లోపల గోపికకు చెప్పగా, ఆ మావాయ్ పిళందానై మల్లరై మాటియ దేవాది దేవనై అనగానే లోపల గోపిక బయటకు వచ్చి గోష్ఠిలో చేరింది. ఇవాల్టి పాసురంలో నామం దేవాది దేవనై నామ వైభవాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ గారు. ఆ దేవాది దేవుడు ఎక్కడ వెంచేస్తున్నాడు అంటే మనకు తిరుమల దగ్గర కాంచీపురంలో వెంచేసి ఉన్నాడు. పాసుర విజ్ఞాపన. కీజ్వానం వెళ్ళెన్ను ఎరుమై సిరువీడు మేవాన్ పరందనగాన్ మిక్కొళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్నాரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்னு நாம் சேவித்தால் ஆவாவென்ன ஆராயந்து அருளேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.